హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి తలకాయ కూర. మా అమ్మ ఏ విధంగా ప్రిపేర్ చేస్తుందో మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ముందుగా టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, అల్లం మసాలా, అలాగే తలకాయ కూర ముక్కల్ని కూడా నీట్గా క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇవి మన రెసిపీకి కావాల్సినవి. తనే మా మదర్. అండ్ రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ పట్టింది. కుక్కర్లో చేయట్లేదండి మా మదర్, ఎప్పుడు చేసినా ఇంతే. నార్మల్గా ఒక బాండీలోనే ఎక్కువసేపు ఉడికిస్తుంది అనమాట. అందువల్లనో ఏమో కానీ టేస్ట్ మాత్రం అల్టిమేట్గా వస్తుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఇప్పుడు ఆ ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి వేసి మంచిగా వేయించుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. పసుపు ఎక్కువ వేసుకున్న ఏం కాదండి, అది యాంటీబయాటిక్ కాబట్టి హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు అందులో కొంచెం మనం కట్ చేసుకున్నటువంటి కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ అనేది కర్రీలో చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరింది వేసుకుంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు అందులో మనం తలకాయ కూర పీసెస్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. చాలా వరకు అందరూ కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తారు, కానీ మా మదర్ ఎప్పుడు కుక్కర్లో ప్రిపేర్ చేయదు. టేస్ట్ మొత్తం తగ్గిపోయిద్ది చిన్న అంటది. సో అందుకేనేమో మా అమ్మ కుక్కర్లో చేయదు. బట్ ఇట్లా నార్మల్గా ఎక్కువసేపు ఉడికియటం వల్ల కూడా ముక్కలు కూడా ఎంత మెత్తగా అంటే అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు అంత మెత్తగా కుక్ అవుతుంది. మా అమ్మ ప్రిపేర్ చేస్తే నాకు చాలా ఇష్టం ఈ కర్రీ. ఎవరు వండినా తినను, కేవలం మా మదర్ ప్రిపేర్ చేస్తేనే నేను ఈ కర్రీ తింటాను. ఆ ముక్కలకి మంచిగా అల్లం, పసుపు, ఆనియన్స్ ఇవన్నీ కలిసిపోయేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఒక 5 to 10 minutes అలా నార్మల్గా ఏమి ఉప్పు కారం వేయకుండా అది ఉడకాలన్నమాట. పీసెస్ అనేవి సాఫ్ట్ అవుతాయి, టెండర్గా కుక్ అవుతేనే మనం తినేటప్పుడు ఆ రుచి అనేది మనకి తెలుస్తుంది. ఇప్పుడు అందులో కొంచెం పుదీనా, కొత్తిమీర కొంచెమే వేయాలండి. రిమైనింగ్ కొత్తిమీర, పుదీనా అనేది లాస్ట్కి యాడ్ చేసుకోవచ్చు మనం. టమాటాలు కూడా వేసుకోండి, కట్ చేసుకున్నవి. ఒక 3 or 4 సరిపోతాయి టమాటాలు అయితే. మరీ ఎక్కువ టమాటాలు వేసినా తీయగా అనిపిస్తుంది. ఇప్పుడు అలా 10 to 15 minutes ఉడికించుకున్న తర్వాతకి 5 టేబుల్ స్పూన్ కారం, 5 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే కొంచెం మసాలా కూడా యాడ్ చేసుకోండి. మనం ఎలాగో ఇవి పీసెస్ ఇంకా సాఫ్ట్గా కుక్ అవడానికి వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే నాన్ వెజ్ రెసిపీస్కి ఆ టేస్ట్ బాగుంటుంది అన్నమాట. కారం ఎక్కువైనా పర్లేదండి, మనం ఎలాగో వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి సరిపోయిద్ది. కొంచెం లైట్ కొత్తిమీర యాడ్ చేసి నీట్గా కలుపుకోండి. చూసారా ఆయిల్, చూసారా ఎట్లా పైకి తేలుతుందో? ఇలా కుక్ అవ్వాలి. అప్పుడే మనకి తలకాయ కూర పీసెస్ అనేవి సాఫ్ట్గా అండ్ టెండర్గా కుక్ అయినట్టు అర్థం. ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు యాడ్ చేసుకోండి. మా మదర్ ఒక 3 glasses వాటర్ యాడ్ చేశారు. ఆ 3 glasses వాటర్ కూడా 2 glasses ఆఫ్ వాటర్ అయ్యేంత వరకు మంచిగా ఉడకబెట్టారనమాట. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 15 to 20 minutes మంచిగా మరగాలన్నమాట. వాటర్ అంత మెత్తగా పీసెస్ అనేవి కుక్ అవుతాయి. ఇప్పుడు మన తలకాయ కూర రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.